ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భాగవత సంగ్రహము ఏకాదశ స్కందము. ఈరోజు మనం 11వ భాగం తెలుసుకుంటున్నాము. శ్రీ భగవానుడు ధ్యానమును గురించి ఉద్ధవునికి చెప్పటము మనం తెలుసుకుంటున్నాము. ధ్యానం చేసేవాడు అతి ఎత్తుగా కానీ అతి పల్లముగా కానీ లేనట్టి సమతల ప్రదేశంలో ఎక్కువసేపు సుఖంగా కూర్చోగలిగిన ఆసనంలో కూర్చోవాలి. శరీరము, మెడ, తల నిటారుగా ఉండేటట్లుగా కూర్చొని చేతులను తొడలపై నుంచుకొని నాసికాగ్రంపై దృష్టిని కేంద్రీకరించాలి. ప్రాణవాయువు సంచరించే మార్గాలైన ఇడ, పింగళ అనే నాడులను రేచక, పూరక, కుంభకాలతో శోధించాలి. ప్రాణవాయువును నియమించటం అలవాటైన తరువాత ఇంద్రియాలు, మనస్సు అదుపులోకి వస్తాయి. ప్రాణాయామము చేత నాడీ శుద్ధి చేసుకొని ఓంకారాన్ని మంద్రంగా ఉచ్చరించాలి. ఓంకారనాదము శరీరమంతా నిండి ఉత్తేజపరుస్తున్నట్లుగా భావించాలి. ఈ విధంగా ప్రతిదినము 3 సార్లు చేయాలి. ప్రతిసారి ఓంకారంతో పాటు 10 ప్రాణాయామాలు చేయాలి. ఓంకారము ఉచ్చరించేటప్పుడు ఘంటానాదంలాగా నాడీ మార్గంలో ధ్వని వినిపిస్తుంది. ఆ ధ్వని లోపల లయించిపోతుంది. తామరకాడలోని చిన్న నాళం గుండా వచ్చినట్టుగా ఆ ధ్వని ఇడాపింగళ నాడుల గుండా ప్రవహిస్తున్నట్లుగా గుర్తించాలి. ఈ విధంగా అభ్యసించిన 1 నెల రోజుల్లో శ్వాసవాయువు అదుపులోకి వస్తుంది. హృదయ కమలంలో ధ్యానం చెయ్యాలి. వికసించటానికి సిద్ధంగా ఉన్న కమలపు మొగ్గ అరటి పువ్వులాగా అధోముఖంగా తల్లక్రిందులుగా ఉన్నట్టుగా హృదయం ఉంటుంది. అది తలపైకెత్తి పూర్తిగా వికసించి 8 రేకులతోనూ మధ్యమ బంగారు ఛాయగల దుద్దు అంటే కర్ణికతోనూ ఉన్నట్లుగా భావించాలి. ఆ హృదయ కమలమందు సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఒకదాని ముందు ఒకటి దొంతగా నుండి నిల్చున్నట్లుగా భావించాలి. ఆ అగ్ని తేజస్సులో దివ్యమంగళ స్వరూపుడైన భగవానుడు కన్నికపై నిల్చొని ఉన్నట్లుగా చూడాలి. ఆ మూర్తి శ్యామల వర్ణముగాను ప్రశాంతమైన దివ్య సుందర వదనము కలిగినదిగాను చక్కటి కంఠము, కపోలాలు కలిగి చతుర్బాహువులతోనూ శంఖ, చక్ర, గదా పద్మాలను ధరించి పట్టు పీతాంబరము ధరించి ఉన్నట్లుగా దర్శించాలి. దివ్య కాంతులను వెదజల్లే మకర కుండలాలు, కౌస్తుభమణి మణులు పొదగబడిన కంకణాలు, బంగారు మొలత్రాడు, కాలి అందెలు, భుజకీర్తులు, కిరీటము ధరించి ఉన్న స్వామిని దర్శించాలి. వక్షస్థలంపై శ్రీదేవి శ్రీవస్త చిహ్నము ఎన్నడూ వాడని వనమాల ఉన్నట్లుగా చూడాలి. సర్వాంగ సుందర సుకుమార మనోహర రూపముతోనూ మందస్మిత ప్రసన్న వదనము, కరుణార్థపూర్ణమైన కన్నులతోనూ ఉండే భగవానుని కన్నుల పండుగగా తిలకించాలి. పాదాల నుండి కిరీటం వరకు పరిశీలనతో పరికించి మళ్ళీ కిరీటము నుండి పాదాల వరకు ప్రతి అంగమును, ఆభరణాన్ని మాటిమాటికి తిలకిస్తూ ఆ దివ్యమోహన రూపాన్ని మనఃఫలకం మీద ముద్రించుకొని కన్ను మూసినా కన్ను తెరిచినా చూడగలుగునట్లుగా అభ్యసించాలి. ఇంద్రియాలను విషయాలపై చెరించకుండా అరికట్టి బుద్ధిని పరమాత్మయందు నిలపాలి. మనస్సును స్వేచ్ఛా సంచారం చేయకుండా నిగ్రహించాలి. ఈ విధంగా ధ్యానము చేస్తూ సుందర వదనం పైన చివరికి మందహాసం పైన ధ్యానాన్ని కేంద్రీకరించాలి. ఇలాగా మనస్సులో నిండి ఉన్న ఆ దివ్య స్వరూపమై విశ్వమంతటా వ్యాపించి ఉన్నట్లుగా దర్శించాలి. అప్పుడు ఇంద్రియ మనోబుద్ధులతో ఉన్న తన శరీరం కానీ, ధ్యానము చేస్తున్న తాను కానీ, చేయబడుతున్న ధ్యానము కానీ స్పృహలో ఉండవు. తన హృదయంలో ఆవిర్భవింప చేసుకున్న తేజస్వరూపుడైన ధ్యేయమూర్తి యొక్క తేజస్సుతో ఐక్యమవుతాడు. ఇదే సమాధి స్థితి. ఈ సాధన ద్వారా జీవునకు దేహేంద్రియ మనోబుద్ధులతో ఉన్న తదాత్యము తొలగిపోతుంది. దేహముతోటి ఇంద్రియాలతోటి
మనస్సుతోటి బుద్ధితోటి ఉన్న సంబంధాలు తెగిపోతాయి. ఈ సమాధి స్థితిని అభ్యాసము ద్వారా పొడిగించాలి. ఇదే ధ్యాన సాఫల్యము అని భగవానుడు చెప్పాడు. సిద్ధులు భగవానుడు ఇంకా చెప్తున్నాడు, ఉద్ధవ, నిరంతర ధ్యానము చేత ఇంద్రియ మనఃప్రాణాలను జయించిన యోగికి ఎలాంటి సిద్ధులు కలుగుతాయని నీవు అడిగావు కదా. విను. ముఖ్యమైనవి 18 సిద్ధులు. వాటిలో 8 సిద్ధులు భగవానుని పొందటానికి సహాయపడతాయి. మిగిలిన 10 సిద్ధులు స్వార్థ ప్రయోజనాలకు సహాయపడతాయి. కాబట్టి వాటి వలన బంధము ఏర్పడుతుంది. పరమార్థము పొందటానికి ఉపకరించే సిద్ధులు ఇవి. 1 అణిమ. ఈ సిద్ధి చేత దేహాన్ని అణుపరిణామానికి తగ్గించుకోవచ్చు. తర్వాతది మహిమ. ఈ సిద్ధి ద్వారా దేహాన్ని మహా అద్భుత పరిణామానికి పెంచవచ్చు. తరువాతది లఘిమ. ఈ సిద్ధి చేత అతి తేలిక అయిపోవచ్చు. 4వది గరిమ. ఈ సిద్ధి ద్వారా చాలా బరువు అయిపోవచ్చు. 5వది ప్రాప్తి. ఈ సిద్ధి ద్వారా ఇతర జీవులు పొందే అనుభవాలతో సంబంధము ఏర్పరచుకోవచ్చు. 6వది ప్రాకామ్యము. పై లోకాలలో లభించే సుఖాలను అనుభవించగలిగే శక్తిని ఈ సిద్ధి ద్వారా పొందవచ్చు. ఈశిత్వము 7వది. తన సంకల్పానికి అనుగుణంగా ఇతరులను ప్రవర్తింపచేయగలగటం ఈ సిద్ధి ద్వారా చేయవచ్చు. 8వది వశిత్వము. విషయభోగాల మధ్య ఉంటూ కూడా వాటి యందు ఆసక్తి లేకుండా ఉండటాన్ని సాధించవచ్చు ఈ సిద్ధి ద్వారా. ఈ సిద్ధులు యోగ సాధన చేసే వాళ్ళకి సహజంగా వస్తాయి. పరమాత్మను పొందడానికే యోగులు వీటిని ప్రయోగిస్తారు. సంసార బంధాన్ని కలిగించే 10 సిద్ధులు ఇవి. 1 అనూర్మిత్వము. శరీరానికి ముసలితనం రాకుండా, ఆకలి దప్పులు లేకుండా చేస్తుంది ఈ సిద్ధి. 2వది దూరశ్రవణము. 3వది దూరదర్శనము. 4వది మనోజవము. మనోవేగముతో గమనించటము. 5వది కామరూపము. కోరిన రూపాన్ని ధరించటము. 6వది పరకాయ ప్రవేశము. చనిపోయిన వారిని దేహములో ప్రవేశించి ప్రవర్తించటము. 7వది స్వచ్ఛంద మరణము. కావాలనుకున్నప్పుడు దేహాన్ని విడిచిపెట్టటము. 8వది రమణ శక్తి. దేవతలు అనుభవించే క్రీడలను అనుభవించగలగటము. 9వది సంకల్ప సిద్ధి. తాను సంకల్పించుకున్న వాటిని సిద్ధింప చేసుకోవటము. 10వది అప్రతిహత గమనము. కోరిన చోటికి అడ్డు లేకుండా వెళ్ళగలగటము. ఇవి కాకుండా ఇంకా కొన్ని సిద్ధులు కూడా ఉన్నాయి. అవి 1 త్రికాల జ్ఞానము. 2వది అద్వంద్వము. శీతోష్ణాది ద్వంద్వాలకు చెలించకుండా ఉండటము. 3వది పరచిత్త విజ్ఞత, అంటే ఇతరుల మనస్సులోని విషయాలను గ్రహించటము. 4వది స్తంభనము. అగ్ని, జలము, విషము మొదలైన వాటి యొక్క ప్రభావం లేకుండా ఉండగలగటము. 5వది అపరాజయము. ఎవరి చేత కూడా ఓడింపబడకుండా ఉండటము. భగవద్ధ్యానమందు స్థిరత్వం నెలకొన్న యోగులకు ఈ సిద్ధులు సంక్రమిస్తాయి. కానీ ఈ సిద్ధుల ఆకర్షణలో చిక్కుకొని మాయామోహితుడై గమ్యము చేరకుండా దారి తప్పే ప్రమాదం నుండి యోగి జాగ్రత్త పడాలి అని శ్రీ భగవానుడు ఉద్ధవునకు చెప్పాడు. భగవద్విభూతుల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.